ఇవాళ ముంపుకు గురవుతా ఉన్న ప్రాంతంలో ఉన్న మన సమస్యలను, ఇవాళ మనం పడతా ఉన్న బాధలను, ఇక్కడ జరుగుతా ఉన్న పరిస్థితులను, ఇక్కడ జరుగుతా ఉన్న అన్యాయాన్ని, వీటినన్నిటినీ కూడా ఇవాళ కుక్కనూరులో ప్రస్తావించాం. ఇక్కడ జరుగుతా ఉన్న అన్యాయమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతుంది, అయినా చంద్రబాబు నాయుడు గారు గాలికి వదిలేస్తా ఉన్న పరిస్థితులు అన్నీ కూడా కుక్కనూరులో నేను మాట్లాడటం, బహుశా మీరు అందరూ కూడా టీవీలో చూసే ఉంటారు, వినే ఉంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించిన దాంట్లో ఎక్కువసేపు తీసుకోకుండా క్లుప్తంగానే చెప్తా. ప్రధాన అంశం చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించిన అంశం ఏమిటి అని అంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పక్కన జిల్లాలో ఒక్కొక్క ప్రాజెక్టుకు ఒక్కొక్క మాదిరిగా నువ్వు కాంపన్సేషన్ ఇస్తా ఉన్నావు, ఇది ధర్మమేనా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. ఇక్కడ ప్రజలు సూటిగా నిన్ను ఒక్కటే అడుగుతా ఉన్నారు, అయ్యా చంద్రబాబు గారు, ఇక్కడ నుంచి పట్టిసీమ పెద్ద ఎక్కువ దూరం కాదు, పక్కనే ఉంది. పట్టిసీమలో ఏదైతే ప్యాకేజ్ ఇస్తా ఉన్నారో అక్కడ 20 లక్షల రూపాయలు ఇచ్చావు, అది నీ వ్యక్తిగత స్వార్థం కావచ్చు, కాంట్రాక్టర్కు లబ్ధి కోసమైనా కావచ్చు, మరొక కారణమైనా కావచ్చు, కానీ పక్కన పట్టిసీమలో 20 లక్షల రూపాయలు ఎకరాకి ఇచ్చి ఇక్కడ మాత్రం ఇవ్వకపోవడం ధర్మమేనా అని చెప్పి ఇవాళ ఈ గ్రామస్తులందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఈ మండలానికి సంబంధించిన, ముందు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ అడుగుతా ఉన్నారు, ధర్మమేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున ఇవాళ గట్టిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నిస్తూ ప్రధానంగా 2-3 అక్కడ కుక్కనూరులో చెప్పాం. ఆ 3-4 అంశాలను కూడా ఇది ఒక ప్రశ్న. మొట్టమొదటిగా 1,15,000 రూపాయలు తీసుకుని ఆ రోజు మొట్టమొదటిగా పోలవరం కోసం తోడుగా నిలబడి తమ భూములను తమను త్యాగం చేసిన వాళ్లకు ఇవాళ 1,15,000, ఆ రోజుల్లో ఇచ్చిన 1,15,000 ఇవాళ ఒక ఎకరా భూములు కొనాలంటే సాక్షాత్తు పట్టిసీమలు నువ్వంతటి నువ్వు 20 లక్షల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తా ఉంటే వీళ్ళు 1,15,000తో ఆ 1,15,000తో వీళ్ళు ఎలా కొనుగోలు చేస్తారు, ఎలా బతుకుతారు అని చెప్పి వాళ్ళందరూ కూడా 1,15,000కు కనీసం ఎక్స్గ్రేషియా కింద అక్కడ జేఏసీ సభ్యులు మాట్లాడినట్టుగా అందరికీ కూడా కనీసం అంటే మరో 5 లక్షల రూపాయలు ఎక్కువగా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరడంలో ధర్మం ఉంది అని చెప్పి కూడా ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని స్థానికత అంశం గురించి కూడా గట్టిగా ప్రస్తావిస్తూ అడిగారు. ముఖ్యమంత్రి కావడానికి ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇవాళకి కూడా స్థానికత అంశం పరిష్కారం కాలేదనంటే ముఖ్యమంత్రిగా సిగ్గుతో తలంచుకొని దించుకోవాలి అని చెప్పి ఇవాళ స్థానికత సమస్య తీరక ఇవాళ చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు. గవర్నమెంట్ కు సంబంధించిన ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించిన మంచి కూడా ఇవాళ జరగని పరిస్థితిలో ఇవాళ ఈ మండలాలు ఉన్నాయి. ధర్మమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ స్థానికత సమస్యకు సంబంధించి స్థానికత సమస్యకు సంబంధించి పరిష్కారం చూపకపోయినందువల్ల ఇవాళ యువకులు, చదువుకున్న వాళ్ళు డిఎస్సి పరీక్ష రాయాలంటే తెలంగాణకు రాయాలన్నా లేకపోతే ఆంధ్రాకు రాయాలన్నా కూడా అర్థం కాని పరిస్థితులు వాళ్ళంతా ఉన్నారు. తెలంగాణ వాళ్ళేమో మీరు ఆంధ్ర వాళ్ళు మీ స్థానికత అక్కడ, మీకు ఇక్కడ ఉద్యోగాలు రావు అని చెప్పి తెలంగాణ వాళ్ళు అంటారు. చివరకు ఆంధ్రప్రదేశ్లో రాస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళేమో మీ స్థానికత ఇంకా ఇక్కడ
ధృవీకరణ కాలేదు కాబట్టి మీరు ఇంకా తెలంగాణ వాళ్ళే అని చెప్పి వీళ్ళు అంటారు. ఎక్కడికి పోవాలి, ఎవరితో గోడు చెప్పుకోవాలి? నిజంగా 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇంతటి దారుణంగా పరిపాలన సాగిస్తూ ఉంటే పరిస్థితి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా నిలదీస్తూ మీ తరఫున మాట్లాడారు. ఇవాళ ఇటువంటి ఇంకా 2-3 అంశాలు బహుశా నా దగ్గర పేపర్ అయితే ఇప్పుడు వెంటనే లేదు కాబట్టి చెప్పలేకపోతా ఉన్నా. కుకునూరులో అయితే చాలా సుదీర్ఘంగా కూడా దాదాపుగా 3/4 గంట సేపు దాదాపుగా మాట్లాడడం జరిగింది కాబట్టి, దాదాపుగా 30 నిమిషాలు పైగానే మాట్లాడడం జరిగింది కాబట్టి, పేపర్ పట్టుకుని మాట్లాడడం జరిగింది కాబట్టి ఇంకా 2-3 అంశాలు ఏదన్నా మర్చిపోయినట్టు ఏమన్నా ఉంటే బహుశా ఇక్కడికి రాలేకపోయినా కూడా అక్కడైతే ఖచ్చితంగా ప్రస్తావించా. మీ అందరికీ నేను ఒక విషయం అయితే చెప్తా ఉన్నా, మీకు తోడుగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఖచ్చితంగా మేమంతా కూడా మీకు అండగా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎల్లకాలం సాగదని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్పి నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మీకు మంచి చేసినా చేయకపోయినా ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా సంవత్సరానికో 2 సంవత్సరాలకో మన ప్రభుత్వం వస్తుంది. అది ప్రజల ప్రభుత్వంగా మన ప్రభుత్వం మనకుంటుంది. ఖచ్చితంగా పట్టిసీమకు ఏ మాదిరిగా చేస్తా ఉన్నారో ఖచ్చితంగా అదే మాదిరిగానే పట్టిసీమకు సంబంధించిన అదే ప్యాకేజ్ 20 లక్షల రూపాయల ప్యాకేజ్ ఖచ్చితంగా మనందరికీ కూడా వచ్చేటట్టుగా చేస్తామని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇంకా చిన్న విషయాలు ఏదైనా మీ అందరూ కష్టాల్లో ఉన్నా కూడా చక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆత్మీయతను పంచిపెడతా ఉన్నందుకు పేరున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరున హృదయపూర్వక తీసుకుంటా ఉన్నా.